అనుసారంగా परमेश्वर ने आपके लिए, हम सब के लिए बहुत अच्छी कल्पना कर रखी है। దేవుడు ఎంతగానో మనందరి కోసం అద్భుత రీతిలో మనకు ఆయన పోరాటం చేసి ఉన్నాడు. हम अपने विषय में हो सकता है कुछ अलग पिक्चर बना के रखी हो, हमने अपने विषय में దేవుడు మన నిమిత్తము ఆయన సమాధానకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. लेकिन परमेश्वर ने हमारे लिए एक बहुत सुंदर तस्वीर बना के रखी। మన గురించి మనం ఎలాగైతే ఒక మంచి దర్శనం కలిగి ఉన్నామో అలాగే దేవుడు కూడా మంచి సమాధానకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. तो परमेश्वर ने इस परिवार के लिए, बहन के लिए बहुत सारी आशीषें रखी है। దేవుడు నిజంగా చెప్పాలంటే కుటుంబానికి అలాగే అమ్మగారి కొరకు ఎన్నో ఆశీర్వాదాలు ఉంచున్నాడు. आमीन ఆమేన్. मतलब सारा के समान परमेश्वर ने नेशंस की माता बनाने के लिए बहन को रखा हुआ है। దేవుడు నిజంగా చెప్పాలంటే అనేక ప్రజలకు అనేక మందికి ఒక తల్లిగా దేవుడు నియమించి ఉన్నాడు. परमेश्वर का वचन कहता है, अय्यूब कहता है कि जो उसने ठान लिया है उसे कोई बदल नहीं सकता। యోబు గ్రంథంలో ఈ విధంగా చెప్తున్నాడు ఏంటంటే దేవుడు ఒకటి చేయాలని అనుకున్నాడంటే మాత్రం అది ఖచ్చితంగా చేయగలుగుతాడు, దాన్ని ఎవరు మార్చలేదు. परमेश्वर ने जो बहन के लिए ठान रखा है, इस परिवार के लिए जो ठान रखा है, దేవుడు ఎలాగైతే అమ్మగారి కొరకు ఉద్దేశం కలిగి ధ్యానం వారి మీద దృష్టి పెట్టాడో అలాగే కుటుంబం సేవకుల మీద కూడా దేవుడు దృష్టి పెట్టినాడు. उसे कोई रोक नहीं सकता। ఎవరు దాన్ని మార్చలేరు ఉద్దేశాన్ని. हालेलुया 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 हालेलुया. परमेश्वर ने एक बहुत बड़ी ब्लेसिंग्स ये बहन के लिए, आप सब के लिए, प्रभु दास के लिए रखी।